మా పెద్ద బాబుకి ఒంట్లో బాగోలేదు. నాకైతే చెప్పలేదు. నెల నుంచి బాధపడుతున్నాడు. పని బాగలేదు ఏంటి అబ్బాయి అంటే నాకైతే చెప్పలేదని మా అమ్మకి చెప్పాడు. నాకు ఒంట్లో బాగోట్లేదమ్మా మళ్ళీ చెప్పేసి అని. మా అమ్మ నాకు చెప్పింది, అమ్మ పిల్లవాడికి బాగోట్లేదంట, వాడికి చూపెట్టాను. వెంబటే నేను చూపించి వాడికి ఆపరేషన్ చేయించాను. కానీ 10 రోజులు బాధపడుతున్నాడు, ఎప్పుడు తగ్గట్లేదు. అమ్మ నేను ఎందుకు చేయించుకున్నాను ఈ ఆపరేషన్? నేను కూర్చోలేకపోతున్నాను. రేపు నిద్రపాటు ఫాస్ట్ గారు వచ్చి ప్రార్థన చేసేది. ప్రార్థన చేసిన రోజు ఆయన నిద్రపోయాడమ్మా. ఫాస్ట్ గారు ప్రార్థన చేసినాక నాకు పీడకలు అంటూ రాలేదమ్మా. అంతకుముందు పీడకలు వచ్చి భయం పుట్టింది. నాకు ఒక రిలీఫ్ వచ్చినట్టుగా ఫ్రీగా ఉన్నామా, నాకు ధైర్యంగా ఉందని చెప్పాడు. ఫాస్ట్ గారు ఆ రోజు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసి ఆశీర్వాదం నీళ్ళలో కలిపి చుట్టూ చల్లుకోమ్మా చీకటి ఉందన్నాడు. అలా చేశాను. పిల్లవాడికి ఇప్పుడు బాగానే ఉందో, తగ్గిపోయింది, ఆరోగ్యంగానే ఉంది. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్షి.